వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన శ్రీతేజూస్ కిచెన్లో ఒక సమ్మర్ స్పెషల్ని చూపించబోతున్నాను. రాగి జావా అండ్ రాగి మాల్ట్. ఇది వేసవకాలం అనే కాదు, ఎప్పుడైనా ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది అండ్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా మారుతాయి. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జావని తాగడం వల్ల చాలా హెల్తీగా తయారవుతారు. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి రాగుల్లో. సో ఇవి రోజు తీసుకుంటే మనకి బాడీకి సరిపడా ప్రోటీన్ అందుతుంది. అలాగే బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి కాల్షియం కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకోండి. నేను ఇన్స్టెంట్ రాగి పిండినే వాడుతున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్స్ రాగి జావా నలుగురికి సరిపోతుంది. ముందుగా ఈ రాగి పిండిని కలపడానికి నేను ఒక గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఈ నీళ్లు వేసిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఈ పిండిని అంతటిని. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం వాటర్ని వేసుకుందాము. నేను ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ని వేసాను. అంటే మొత్తం మనం 3 గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండికి నేను 3 గ్లాసెస్ వాటర్ని వేసాను. ఇది మొత్తం నలుగురికి సరిపడా జావ తయారవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. ఫ్లేమ్ని లోలో పెట్టి దీన్ని మరిగించుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల్లో ఇది మరగడం స్టార్ట్ అవుతుంది. దీన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, లేదు అంటే ఉండకట్టేస్తుంది. ఈ రాగి పిండి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఈ రాగి జావని కుక్ చేసుకోండి, లేదు అంటే ఇది తొందరగా ఉండకట్టి అడుగున మాడుతుంది. అలాగే ఈ రాగి జావని రోజు పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిదని ముందుగా మనం చెప్పుకున్నాం కదా. అలా పిల్లలకి ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తూ ఉంటాం మనం. దాని బదులు ఈ రాగి మాల్ట్ని రోజు ఇచ్చినట్టయితే న్యాచురల్గా మనం ఇంట్లో చేసేదే కాబట్టి చాలా హెల్దీ అండ్ పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ రాగి జావా. సిమ్లో పెట్టి 5 నుంచి 8 నిమిషాల వరకు ఇలా మరిగించుకున్న తర్వాత రాగి జావ ఇంకా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఈరోజు మనం 2 రెసిపీస్ని చూడబోతున్నాము. ఒకటి బెల్లంతో తయారు చేసేది రాగి మాల్ట్, ఇంకొకటి సాల్ట్ మిక్స్ చేసుకునేది. ఇప్పుడు 2 బౌల్స్ని తీసుకోండి. దాంట్లోకి తయారు చేసి పెట్టుకున్న రాగి జావని పోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బెల్లం వేసుకోవడం వల్ల త్వరగా కరుగుతుంది. ఈ బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ బెల్లం వేసిన జావని బాగా కలిపిన తర్వాత ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మజ్జిగ వేసి తయారు చేసే జావని చూద్దాము. దీనికోసం ఒక బౌల్ని తీసుకోండి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి పల్చగా మజ్జిగలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కలిపి పెట్టిన రాగి పిండి బౌల్ని తీసుకోండి. దానిలోకి కాచి చల్లార్చిన 3/4 గ్లాసు పాలను వేసుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ రాగి మాల్ట్లోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. తాగేటప్పుడు క్రంచీగా బైట్స్ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మజ్జిగ జావని తయారు చేసుకుందాము. దీనికోసం బౌల్ని తీసుకోండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. జావ అంతా మజ్జిగలో బాగా కలిసేలాగా కలపండి. రాగి జావ బాగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగను కలపండి. అప్పుడు మజ్జిగ అనేది విరగకుండా ఉంటుంది. చూసారు కదా, బాగా మిక్స్ అయింది. అంటే మన మజ్జిగ జావ కూడా రెడీ అయిపోయింది. అలాగే మన రాగి మాల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రాగి మాల్ట్ని వేసుకుందాం గ్లాస్లోకి. ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ రాగి మాల్ట్ రెడీ అయిపోయినట్టే.
అంతే మన రాగి జావా రెడీ అయిపోయింది. అలాగే రాగి మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.